మున్నూరు కాపు సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు మీటింగ్ ఏర్పాటు చేసిన నగేష్ అన్నకు, శ్రీధర్ అన్నకు, గోపన్నకు, శ్రీనివాస్కు అందరికీ పేరు పేరున నమస్కారం. మన కాపులు, ముఖ్యంగా రైతులు, కాపు అంటే అర్థం పంటలు పండించేవాడని మరియు రక్షకుడు అని కూడా అర్థం. వేట, కాపు కాసి వేటాడే వేటగాడు అని కూడా అర్థం వస్తుంది. కాపులు అంటే కేవలం కర్షకులే కాదు, రక్షకులు కూడా అని అర్థం. కాపోళ్ళు నిస్వార్థ శ్రమకు, అంకిత భావానికి, ఆత్మరక్షణకు ఏమాత్రం వెనుకాడని వారు మన కాపోళ్ళు. మన కాపు సామాజిక వర్గం ముఖ్యంగా పురాణాల ప్రకారం చూసుకుంటే కాంపిల్య నగరం, అది ఉత్తరప్రదేశ్ అటు సైడ్ ఉంటుంది, ఉత్తరాదిన ఉంటుంది. కాంపిల్య నగరం, మిథిల, అయోధ్య, గంగా తీర ప్రాంతాల మైదానం నుండి దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, దాదాపు చాలా రాష్ట్రాల్లో విస్తరించింది. శ్రీలంకలో కూడా విస్తరించింది మన కాపు సామాజిక వర్గం. కాపులు అంటే పంటలను పండిస్తూ, పంటలకు అడవి జంతువుల నుండి రక్షణ కల్పిస్తూ, తమ శారీరక శ్రమతో రక్తాన్ని చెమట చేసుకొని సమాజానికి అన్నం పెట్టేవాడు అని ఆదికవి నన్నయ్య తన కావ్యాలలో పేర్కొన్నాడు. మరియు సర్ సిపి బ్రౌన్, ఈయన ఆంగ్లేయ గవర్నర్ జనరల్ కావచ్చు, ఈయన ఈ సర్ సిపి బ్రౌన్ అనేటాయనే తన డైరీలో కాపులు అంటే ప్రొటెక్టర్స్ లేదా రక్షకులు అని రాసుకున్నాడు. ముఖ్యంగా గ్రామాల ప్రజల ఉత్పత్తులను ఈ దోపిడి దొంగల నుండి, ఈ మొఘల్ సైన్యాల నుండి రక్షించేవారని ఆయన తన రచనల్లో రాసుకున్నాడు. మనం ఏదైనా హిస్టారికల్గా మాట్లాడాలి కదా, సాక్ష్యాలతో మాట్లాడాలి. ఏది పడుతుంది నోటికొచ్చింది మాట్లాడేటట్టు ఉండొద్దు కదా. కాపులు వ్యవసాయం చేస్తూనే మరొక వైపు రాజ్యానికి క్లిష్ట పరిస్థితుల్లో సైనికులుగా మారి యుద్ధాలలో తమ రక్తాన్ని చిందించి సమాజం కోసం, మాతృభూమి కోసం ఏ లాభాపేక్ష లేకుండా, ఏం ఆశించకుండా ఆత్మార్పణ చేసిన వాళ్ళు మన కాపులే. ముఖ్యంగా ముస్లిం సైన్యాలను ఎదిరించి నిలబడ్డ వాళ్ళు, ఆ సైన్యాలు ఉత్తరాది నుండి దక్షిణాది వైపుకు రాకుండా విరోచితంగా పోరాడ వాళ్ళల్లో ఎక్కువ మంది కాపులే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వ్యవసాయం చేసే టైంలో వ్యవసాయం చేసినా కూడా మిగిలిన రాజ్యానికి సంక్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు కాకతీయుల సైన్యంలో ఎక్కువ మంది మన కాపోళ్ళే ఉండేది అనేది చరిత్ర చెప్తాంది. కాపోళ్ళు ప్రధానంగా వీరశైవులు. మనం పురాణాల్లో చూసుకున్నా కూడా ఈ కాపు రక్షకుల ప్రస్తావన కథలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రాజర్షి అయినటువంటి మిథిల రాజు జనకుడు, ఈయన మన కాపులకు ఒక పురాణ పురుషుడినే. ఈయన సీతా స్వయంవరంలో శివధనస్సు దెమ్మని ఫస్ట్ ఒక 100 మంది కాపు అంగరక్షకులను పంపుతాడు. తర్వాత మరో 100 మందిని, తర్వాత మరో 100 మొత్తం 300 మందిని పంపుతాడు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధించి శివానుగ్రహంతో శివధనస్సును సభకు తెచ్చిందని మనకు రామాయణం, మిగిలిన పురాణాలు చెప్తా ఉంటాయి. అలాగే సీతమ్మ కూడా వ్యవసాయ క్షేత్రంలో పుట్టింది అని పురాణాలు చెప్తున్నాయి. కనుక సీతమ్మ మన కాపులకు ఆడపడుచు లాంటిది. కనుక సీతామాతను ఎవడైనా నాస్తికుడో ఎవడో అడ్డమైన వాళ్ళు ఏమన్నా అంటే ఊకోవద్దు, మనం వాడి నాలుక కోసేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకు ఎంత సమాజం మీద బాధ్యత ఉన్నదో, మనం దేశం కోసం, మన మట్టి కోసం, మన ఆడపడుచుల కోసం రక్తాన్ని చిందించేందుకు ఏమాత్రం వెనుకాడం అనేది మన పౌరుషమే తెలుపుతుంది. కనుక ఎవడు ఏదో కూస్తే మనం చూస్తూ ఊరుకోవద్దు. అట్లనే సీతమ్మ తల్లి రామాయణ కథల్లో గౌరీ వ్రతం చేసినట్టు, రాముడు రామేశ్వరం వద్ద శివారాధన చేసినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుక
ఇదంతా ఎందుకు చెప్తానంటే మనం కాపోలం ముఖ్యంగా శైవారాధకులం, అంతే తప్ప మనం ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళం కాదు. కనుక నేను చెప్పేది ఏంటంటే మన కాపోళ్ళు ఎవరైనా క్రిస్టియన్లలో కానీ దూదేకులలో కానీ కలిసిపోతే వెంటనే తిరిగి వాళ్ళు గర్వాపసి కావాలి. క్రిస్టియన్లో కలిసిపోయిన వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళు హిందూ మతంలోకి చేరిపోవాలి. అది నేను చెప్పేదానికి ముఖ్య పాయింట్ అది. అయితే ఆధునిక కాలంలో కాకతీయుల సర్వసైన్యాధ్యక్షుడు అయిన జాయప సేనాని మన చారిత్రక మూలపురుషుడు మన కాపు వర్గానికి అని చెప్పొచ్చు. ఈయన రచయిత కూడా, సైన్యాధ్యక్షుడు అయినా కూడా నృత్య రత్నావళి అనే రచన గొప్ప గ్రంథాన్ని రాసిండి ఈయన. ఈ జాయప సేనాని సర్వసైన్యాధ్యక్షుడు కాకతీయులకు. ముఖ్యంగా గణపతి దేవుని కాలంలో రుద్రమాదేవికి ఎక్కువ పనిచేసింది ఈయన సైన్య దక్షతతోటే ఎక్కువ యుద్ధాలలో కాకతీయులు గెలుపు పొందారు. అయితే ఇతనికి ఒక సోదరి ఉండేది, ఆమె పేరు భద్రమంగమ్మ లేదా భద్ర మంగాదేవి. అయితే ఈ మంగమ్మ ఒక యుద్ధంలో వాడు బానిస సేనాని అయిన కుతుబుద్దీన్ ఐబక్ గాని సైనికుల బారి నుండి రుద్రమదేవిని, ఆమె కూతుళ్ళైన మమ్ముడమ్మను రుయ్యమ్మను కాపాడుకుంటూ ఎంతో యుద్ధం చేసి వీరమరణం పొందుతుంది ఆమె. తర్వాత ఈ భద్రమంగాదేవి ఆత్మ బలిదానం గుర్తుగా రుద్రమదేవి బతుకమ్మ అనే ఉత్సవాన్ని నిర్వహించేదని చరిత్ర చెప్తాంది. ఎవరు చెప్తాంది ఇది? ఎవరి రచనల ద్వారా తెలుస్తాంది అంటే అప్పటి విదేశీ సందర్శకుడు అయిన మార్క్ పోలో, వీడి ఇటలీ మార్క్ పోలో అనేటైన రచనలలో తెలుస్తాంది. ఎందుకంటే విదేశీ వాంగ్మయంలోనే మన హిందువుల గురించి అయితేంది, మన కాపుల గురించి అయినా, మన పౌరుష పరాక్రమాలు, మన ఆత్మ బలిదానాల గురించి ఎక్కువ రాసిళ్ళు. ఎందుకంటే ఇప్పటి స్వయం ప్రకటిత మేధావులు ఎవడు కూడా మన గురించి, మన పౌరుష పరాక్రమాల గురించి చెప్పరు. చెప్తే మనం మళ్ళా పౌరుషంతో ఎక్కడ మనం ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం అనేది వాళ్ళకు ఒక భయమో మరి, లేకపోతే ఈ మైనార్టీ బుజ్జగింపుల ప్రభుత్వాలు అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ మైనార్టీ ఓట్ల కోసం మన హిందువుల్ని, మన కాపుల్ని అందరినీ చిన్నచూపు చూసుడే తప్ప మనకు పెద్ద ఎలక్షన్లో కూడా టికెట్లు కూడా కేటాయించేది. అయితే ప్రతాపరుద్రుని మీద వాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేస్తాడు. ఈ దాడిలో కూడా ఎంతో వీరోచితంగా పోరాడి మొదటిసారిగా మనం యుద్ధంలో గెలుస్తాం. దీనికి ముఖ్యమైన కారణం కాపులు అప్పటికప్పుడు యుద్ధంలో చేరి సైనికులుగా పనిచేసి బాగా విపరీతంగా పోరాడుతారు. 6 లక్షల సైన్యం ఉంటుంది అప్పుడు మనకు, అంటే ప్రతాపరుద్రునికి. అయితే ఈ దొంగ బుద్ధి గల ఈ పిచ్చి తుగ్లకు వీడు కుటిల నీతితోటి అప్పుడు సంధి చేసుకొని కాంప్రమైజ్ అయిపోయి మళ్ళా దేవగిరి నుండి ఢిల్లీ వైపు వెళ్ళిపోతాడు. ఇదంతా పూర్తిగా గమనించని ప్రతాపరుద్రుడు మన కాపోళ్ళను తిరిగి తమ వ్యవసాయ పనులలో ఉండమంటారు. మనం చెరువులు నిర్మించుకుంటూ, చెరువులు పుడిక తీసుకుంటూ, మళ్ళీ వ్యవసాయానికి మళ్ళా ఒక కొత్త పద్ధతులను పాటించుకుంటూ, అడవులని నరికేసుకొని మళ్ళా మన పంటల ఉత్పత్తిని పెంచుకోవడానికి మనం పనిచేసుకుంటూ మన కాపోళ్ళు పనులలో నిమగ్నమవుతారు. కానీ ఈ పిచ్చి తుగ్లగాడు ఏం చేస్తాడు? మళ్ళీ ఒక 6 నెలల లోపే లక్షలాది సైన్యం తీసుకొచ్చి మళ్ళా కాకతీయ సామ్రాజ్యం మీద పడతాడు. పడి ఎంతో ప్రాణనష్టం చేసి వాడు మన ఆడపడుచుల మానాలను దూసుకొని మన ప్రజల ప్రాణాలను తీసేసి మన ప్రతాపరుద్రుణ్ణి బందీ చేస్తాడు. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తారు. కొన్ని కథలలోనేమో ఈ తుగ్లక్ సైన్యాలే ప్రతాపరుద్రుని చంపేసినట్టు చెప్తారు. సరే, ఏది ఏమైనా ప్రతాపరుద్రుని మరణం అనేది ఆ పిచ్చి తుగ్లక్ కానీ సైన్యం చేతులు అయితే జరుగుతుంది. సరే, కొంతకాలానికి మన తెలంగాణ ప్రాంతం తుగ్లక్ సైన్యాల చేతిన పడ్డా కూడా కొంతకాలానికి కాపాయి నాయకుడు అనే
వాని చేతితోటి వాని ఆధ్వర్యంలో మళ్ళా కాపులంతా ఏకమై ఒక గొప్ప సైన్యంగా తయారై ఈ తుగ్లక్ సైన్యాలను, వాళ్ళకు సపోర్ట్ చేసే బహుమని సుల్తాన్ల సైన్యాలను తరిమి కొడతారు. భువనగిరి యుద్ధం అనే మాట వస్తుంది, అక్కడ దాకా తరిమి కొడతారు వాళ్ళు. ఆ తర్వాత ఈ కొంతకాలానికి ఈ నిజాం రాజ్యం ఏర్పడుతుంది. నిజాం రాజ్యంలో కూడా కాపులకు సముచిత స్థానమే ఉంటుంది. అప్పటి నుంచి కాపులు పటేళ్ళు అని పిలువబడతారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న జమీందారులు, జాగీరదారులు ఉంటాయి. వాళ్ళు కూడా పన్నులను కడుతూ వాళ్ళు రాజ్యానికి సేవ చేసుకుంటూనే ఉంటారు. అయినా కూడా చివరి నిజాం అంటే నేను ఇప్పటిదాకా చెప్పిన పటేల్ వ్యవస్థ ఎప్పటిదాకా ఉన్నదంటే నిజాముద్దౌలా ఖాన్ నుంచి 6వ నిజాం వరకు మంచిగానే ఉన్నది. కానీ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, వీని రజాకార్ సైనికులు గ్రామాల మీద పడి మన గ్రామస్తుల ఉత్పత్తులను, ఆడవాళ్లను దౌర్జన్యంగా లాక్కపోయేవారు. ఎదురు తిరిగిన మగవాళ్ళను చంపేసేవాళ్ళు. మన గొడ్డు గోదామును మొత్తం మన ఆవులను, ఎడ్లను చంపి తినుకుంటా, తాకుంటా, ఎంజాయ్ చేసుకుంటా మన ఆడపడుచులను అత్యంత బాధాకర రీతిలో వాళ్ళు చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ నిజాం రజాకార్లను ఎదుర్కొనే క్రమంలో, ఎందుకంటే రజాకార్లు గ్రామాల మీద దాడి చేసినప్పుడు మన గ్రామాల్లో ఎక్కువ ఉండే కాపుల సంపదను దోసుకపోయిన్లు, కాపులు ఎక్కువ దోపిడీకి గురైన్లు. ఊర్లో ఉన్నోడు దోపిడీకి గురవుతారు, కానీ ఊరవతల ఉన్నోడైతే దోపిడీకి గురిగాడు కదా. కనుక మన కాపులే ఎక్కువ ఈ నిజాం అకృత్యాలకు లోనైన్లు. మన గ్రామస్తులే ఈ నిజాం దౌర్జన్యాలకు గురైన్లు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన బీసీ బహుజనులందరూ, కాపులు కూడా బహుజన బీసీలే. బ్రాహ్మణ వైశ్యులు కాని వారందరూ బహుజనులే, అందరూ శూద్ర వర్గమే. శూద్ర అంటే ఒక చెడ్డ మాట కాదు. శూద్ర అంటే శుద్ధి, అంటే పవిత్రమైన, శుద్ధమైన రుద్రుడు అని అర్థం. పవిత్రమైన పరమేశ్వరుడునే అని, పవిత్రమైన పరమేశ్వరుడు అని అర్థం శూద్రుడు అంటే. అదేం చెడ్డ పదం కాదు, చెప్పుకోకుండా దాచుకోవాల్సిన అవసరం లేదు. మన కాపులకు మంచి నాలెడ్జి ఉంటుంది, మంచి పౌరుష పరాక్రమాలు ఉంటాయి. కనుక మనం అన్ని రంగాలలో మనం ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు ఈ తెలంగాణలో ఆంధ్రలో 28% మనం కాపోలమే ఉన్నాం. తెలంగాణలో కూడా 18-19% ఉండొచ్చు కాపోలం. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే కాపుల్లో రాజకీయంగా చాలా తక్కువ మంది నాయకులే ఉన్నారు, ప్రజాప్రతినిధులే ఉన్నారు. మొత్తం పాలనా వ్యవస్థ శాసించే అన్ని ఓట్లు మనకు ఉన్నా కూడా మనం ఎందుకో ఏకమై మనకు నచ్చిన పార్టీని లేదా మనకు నచ్చిన మన కాపు నాయకులను ఎందుకో ఎన్నుకోలేకపోతాం. అంటే మనకు సమైక్యత సరిగా లేదు. అయితే మన కాపులలో ఒక 7-8 ఉపకులాలు ఉన్నాయి. మున్నూరు కాపు అయితేంది, తూర్పు కాపు అయితేంది, ఒంటరి అయితేంది, ఇంకా లకమారి కాపు అయితేంది, ఇట్లా కొన్ని ఒక 7-8 కులాలు ఉంటాయి, ఉపకులాలు. ఈ ఉపకులాలు అన్నీ ఏకమయ్యి ఒక బ్రహ్మాండమైన కాపు సామాజిక వర్గం తయారైతే 35% మనం తయారవుతాం. తురుకోళ్ళ కన్నా ఎక్కువ మనమే ఉంటాం. అప్పుడు మనం మన రాజ్యాన్ని తెచ్చుకుంటూ చాలా తేలిక అవుతుంది. మనం కాపులను రాజ్యం తెచ్చుకుంటే అది ఒక బహుజన రాజ్యమే. ఎందుకంటే మనకన్నా ఉత్పత్తిదారుడు ఎవడున్నాడు, మనకన్నా శ్రమ చేసేటోడు ఎవడున్నాడు కదా. మనం శ్రామికులం. మనం మన శ్రమతోటి ఉత్పత్తులను, పంటలను పండించి దేశానికే అన్నం పెడతాను. అంతేకాకుండా యుద్ధాల సమయంలో మన రక్తాన్ని ఏరులై పారించి మనం ఎంతో సేవ చేసినాం దేశానికి, అప్పటి రాజ్యాలకు. ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కూడా మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కనుక నేనేం చెప్తానంటే మన కాపులలో ఉన్న ఉపకులాలన్నీ విలీనం పొంది ఏకమై ఒక గొప్ప కాపు వర్గంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు
పేరు పేరున కృతజ్ఞతలు. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. జై బీసీ, జై హింద్.